మన ఇంటి కప్పులపై కూర్చొని కావు కావుమని అరిచేటప్పుడు మనం తరచుగా తరిమి కొట్టే ఒక సాధారణ కాకి ఈ సమస్త విశ్వంలోనే అత్యంత జ్ఞానవంతమైన జీవి ఎలా కాగలదో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విశ్వం యొక్క సృష్టిని, ప్రళయాన్ని ఒక్కసారో రెండుసార్లో కాదు, ఏకంగా 11 సార్లు ప్రత్యక్షంగా వీక్షించిన పక్షి అది. తన కళ్ళ ముందే రామాయణం 11 సార్లు ఆవిష్కృతం కావడం, మహాభారతం 16 సార్లు జరగడం చూసిన జీవి అది. ఆ కాకిని సమీపించాలి అనే ఆలోచనకే మృత్యువు సైతం వణికిపోతుంది. నిత్యశక్తి అయిన కాలం కూడా దాని రెక్కల నీడలో స్తంభించిపోతుంది. మర్త్యలోకానికి చెందిన ఒక సాధారణ జీవి కాలం యొక్క అలుపెరగని చక్రబంధం నుండి ఎలా విముక్తి పొందింది? ఇది ఏమాత్రం సాధారణమైన కథ కాదు. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా ఆలకించండి. ఇది నీలగిరి పర్వతాల అత్యున్నత శిఖరంపై కొలువై ఉన్న ఆ అమర పక్షికి సంబంధించిన ఒక రహస్యం. ఆ జీవి ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాహనమైన పక్షీంద్రుడు అనగా గరుత్మంతుడు కూడా జ్ఞానాన్ని అర్థిస్తూ ఒక వినమ్ర శిష్యుడిలా చేతులు జోడించి నిలబడాల్సి వచ్చింది. ఇది కాకభుషముడికి సంబంధించిన రహస్యం. అసలు ఒక సాధారణ కాకి శ్రీరాముని అత్యంత గొప్ప భక్తుడిగా, త్రికాలవేదిగా, ఒక అమరజీవిగా ఎలా పరిణమించింది? ఈ రహస్యం యొక్క మూలాలు కాకభుషుండి ఒక కాకిగా కాక ఒక మానవుడిగా ఉన్న కాలంలో నిగూఢంగా దాగి ఉన్నాయి. మేఘాల కవచంతో నిరంతరం ఆవరించబడి దివ్యమైన ప్రశాంతత గాలితో సైతం నిండిన నీలగిరి పర్వతాల ఆ ప్రశాంతత నిగూఢ శిఖరాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒక భారీ కల్పవృక్షం నీడలో ఒక కాకి ఆసీనమై ఉంది. దాని ముఖకాంతిలో సాక్షాత్తు ఈ విశ్వం యొక్క తేజస్సు వెల్లివిరుస్తుంది. దాని ముందు అత్యంత భక్తి శ్రద్ధలతో తలవంచి గరుత్మంతుడు కూర్చుని ఉంటాడు. అయినప్పటికీ గరుత్మంతుని మనసులో సందేహాలు సలసలా మరుగుతున్నాయి. ఒక ఆలోచన అతన్ని నిరంతరం వేధిస్తుంది. నేను సాక్షాత్తు ఆ భగవంతుని దివ్యవాహనాన్ని. నేను మోహానికి లోనయ్యాను. ఆ భ్రమను తొలగించుకోవడానికి ఒక కాకి వద్దకు వెళ్లి ఉపదేశం పొందమని పరమశివుడు నన్ను పంపాడు. అసలు ఈ పక్షిలో అంత గొప్ప విశేషమేముంది? గరుత్మంతుని మనసులో దాగి ఉన్న ఈ అహంకారం, సందేహం ఆ కాకి యొక్క సూక్ష్మమైన నిర్మలమైన చూపు నుండి దాగి ఉండలేకపోయాయి. అప్పుడు నీలగిరుల గాఢమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కాకభుషుండి మాట్లాడడం ప్రారంభించాడు. అతని మాటలలో ఆత్మ యొక్క అత్యంత లోతుల్లోకి నేరుగా చొచ్చుకుపోయే ఒక మంత్రముగ్ధులను చేసే శక్తి ఉంది. అతను గరుడునితో ఇలా అన్నాడు: ఓ పక్షుల రాజా, నా ఈ రూపాన్ని చూసి నీవు పొందుతున్న ఆశ్చర్యం పూర్తిగా సహజమే. అయితే నా ఈ శరీరం ఒక శాపం కాదు. పైగా ఇది నాకు లభించిన అత్యంత గొప్ప వరం. నేను ఎప్పుడూ ఇలా ఉండేవాణ్ణి కాదు. ఈ కథ సత్యయుగ కాలంలో మొదలవుతుంది. ఆ యుగంలో ఈ ఆత్మ అయోధ్యలో ఒక మానవుని రూపంలో జన్మించింది. ఆ వ్యక్తి కులరీత్యా శూద్రుడైనప్పటికీ తన అంతరాత్మలో జ్ఞానం పట్ల అపారమైన తృష్ణను కలిగి ఉండేవాడు. అతను పరమశివుని గొప్ప భక్తుడు. అయినప్పటికీ అతని జ్ఞానం ఒక తీవ్రమైన విషంతో అంటే అహంకారంతో కలుషితమైపోయింది. అతను శివుణ్ణి ఆరాధించినప్పటికీ శ్రీ మహావిష్ణువు పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. అయోధ్యలో నివసిస్తున్నప్పటికీ అతని హృదయం శ్రీరాముని పట్ల కేవలం ద్వేషంతోనే నిండి ఉండేది. అత్యంత దయామయుడైన గొప్ప పండితుడైన ఒక బ్రాహ్మణ గురువు ఈ అజ్ఞాని అయిన యువకుణ్ణి గమనించారు. ఆ యువకుడికి శివుని పట్ల ఉన్న భక్తిని చూసి ఆ గురువు అతన్ని తన శిష్యుడిగా స్వీకరించారు. ఆ గురువు అత్యంత ప్రశాంత చిత్తుడు, శ్రీరాముని పరమభక్తుడు. ఆయన ఆ యువకుడికి వేదాలు, పురాణాలు మరియు శివమంత్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని బోధించారు. తన శిష్యుడి మనస్సు నుండి ఆ ద్వేషాన్ని పూర్తిగా తొలగించాలని ఆ గురువు మనస్ఫూర్తిగా ఆశించారు. ఎందుకంటే హరి పట్ల శత్రుభావం కలిగిన వాడు హరునికి అంటే శివునికి నిజమైన భక్తుడు ఎలా కాగలడు? శివుడు మరియు రాముడు ఒక్కరేనని, వారి మధ్య ఎటువంటి భేదాన్ని చూడకూడదని ఆ గురువు అతనికి వివరించి చెప్పేవారు. అయినప్పటికీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ శిష్యుడు తన గురువు మాటల్లోని అంతరార్థాన్ని ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. దానికి విరుద్ధంగా తన జ్ఞానం తన గురువు జ్ఞానాన్ని కూడా మించిపోయిందని అతను భావించడం మొదలుపెట్టాడు. అతను ఎంతటి స్థాయికి దిగజారాడు అంటే తన సొంత గురువునే అవమానించడం ప్రారంభించాడు. కాలం గడిచింది. అతని అహంకారపు పాత్ర నిండుకుంటూ అంచుల వరకు పొంగిపొర్లే స్థాయికి చేరింది. అప్పుడు ఒకరోజు ఈ ఆత్మ యొక్క విధిని శాశ్వతంగా మార్చివేసే ఒక సంఘటన జరిగింది. అది ఒక పురాతన శివాలయం. ఆ ఆలయం లోపల గాఢమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది.
కేవలం ఒక దీపం యొక్క మినుకుమినుకుమనే జ్వాల మాత్రమే ఆ నిశ్చలతను భంగపరుస్తుంది. ఆ శిష్యుడు కళ్ళు మూసుకొని శివమంత్రాలను జపిస్తూ శివలింగం ఎదుట కూర్చున్నాడు. సరిగ్గా అదే క్షణంలో ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అతని వృద్ధుడైన దయామయుడైన గురువు ఆ స్వామిని అర్చించుకోవడానికి ఆ ఆలయానికి వచ్చారు. ఆ శబ్దాన్ని విన్న గురువు అడుగుజాడలకు శిష్యుడు కళ్ళు తెరిచాడు. తన గురువు సరిగ్గా తన ఎదురుగా నిలబడి ఉండడం చూశాడు. స్థిరపడిన ఆచారం ప్రకారం అతను లేచి భక్తితో తన గురువు పాదాలను తాకవలసి ఉంది. కానీ అహంకారం అనే విషం అతని అణువణువునా వ్యాపించి ఉంది. అతను కావాలనే తన చూపును పక్కకు తిప్పుకొని తన గురువును గమనించనట్లే నటిస్తూ కూర్చొని ఉన్నాడు. అతను లేవలేదు. అతను తన గురువును తీవ్రమైన ధిక్కారంతో చూశాడు. అయితే గురువు అత్యంత కరుణామయుడు. ఈ అవమానానికి ఆయన ఏమాత్రం నొచ్చుకోలేదు. తన శిష్యుడిపై ఆయన హృదయంలో ఎలాంటి కోపం పుట్టలేదు. ఆయన నిశ్శబ్దంగా శివలింగం వైపు ముందుకు సాగారు. అయినప్పటికీ విశ్వ నియమాలు అంత సరళమైనవి కావు. గురువు క్షమించగలిగినప్పటికీ తన భక్తుడికి, ఒక నిజమైన గురువుకు జరిగినటువంటి అవమానాన్ని మహాదేవుడు సహించలేదు. అకస్మాత్తుగా ఆలయంలోని నిశ్శబ్దం ఒక భయంకరమైన గర్జనతో బద్దలయ్యింది. అది మనిషి గర్జన కాదు. ఆలయ గోడలు వణకడం ప్రారంభించాయి. నూనె దీపాల జ్వాలలు తీవ్రంగా రెపరెపలాడి ఆరిపోయాయి. ఆ భయంకరమైన శబ్దం నేరుగా శివలింగం లోపల నుండే వెలువడింది. పరమశివుని మూడవ కన్ను తెరుచుకుంది. ఒక దివ్యవాణి ఇలా పలికింది: "ఓ మూర్ఖపాపి, హృదయంలో కోపం లేని గురువును నువ్వు అవమానించావు. నీ గురువు నిన్ను క్షమించగలరేమో, కానీ నేను నిన్ను క్షమించలేను. నీలో కొండ చిలువ లాంటి బద్ధకం, అహంకారం ఉన్నాయి. అవే నీ గురువును చూసినా కూడా నిన్ను నీ ఆసనం నుండి లేవకుండా చేశాయి. అందువల్ల నేను నిన్ను శపిస్తున్నాను. ఈ క్షణమే కొండ చిలువగా మారిపో. వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాక్కో. వేల కొద్దీ జన్మల పాటు ఈ భూమిపై పాకుతూ నీచ జన్మల దుర్భర వేదనను అనుభవించు." శివుని ఆ భీకర స్వరాన్ని వినగానే ఆ శిష్యుని ఆత్మ భయంతో వణికిపోయింది. అతని అహంకారమంతా ఒక్క క్షణంలోనే ఛిద్రమై మట్టిలో కలిసిపోయింది. తాను చేసిన ఘోర తప్పిదం ఎంత తీవ్రమైనది అని అతడు అప్పుడే గ్రహించాడు. అయినప్పటికీ శివుని ఆగ్రహం చల్లారే సూచనలేమీ కనిపించట్లేదు. ఇంతలో తన శిష్యుడు పరమేశ్వరుని నుండి అటువంటి భయంకరమైన శాపాన్ని పొందాడని చూసిన ఆ దయామయుడైన గురువు హృదయం కరుణతో నిండిపోయింది. తన శిష్యుని ప్రాణాలను రక్షించేందుకు ఆ గురువు ఆలయ ప్రాంగణంలోనే చేతులు జోడించి కళ్ళల్లో నీరు నిండి ఉండగా పరమశివుని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఆ నిస్వార్థ ప్రేమ పరమశివుని ఆగ్రహాన్ని కన్నీరుగా మార్చివేశాయి. మహాదేవుడు శాంతించాడు. మరోసారి శివలింగం నుండి ఒక స్వరం వెలువడింది. కానీ ఈసారి అందులో కోపం లేదు. బదులుగా అది కరుణతో నిండి ఉంది. శివుడు ఇలా పలికాడు: "ఓ బ్రాహ్మణుడా, నీ భక్తికి నేను సంతోషించాను. నీ ఈ మూర్ఖ శిష్యుడిపైన అనుగ్రహాన్ని కురిపిస్తాను. నా శాపాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు. అతను తప్పకుండా 1000 పునర్జన్మలు ఎత్తాలి. అయినప్పటికీ నా అనుగ్రహం వల్ల ఈ వివిధ జన్మలలో అతను జన్మలు పొందుతూ మరణిస్తున్నప్పుడు సాధారణంగా జనన మరణాలతో ముడిపడి ఉన్న భరించలేని వేదన నుండి అతనికి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా 1000 జన్మలు పూర్తి చేసిన తర్వాత కూడా అతను ఈ ప్రస్తుత జన్మ జ్ఞాపకాలను ఎన్నటికీ కోల్పోడు. ప్రతి జన్మలో సంపాదించిన జ్ఞానాన్ని అతని నిలుపుకుంటాడు. మరియు అంతిమంగా అతని హృదయంలో శ్రీరామునిపై అపారమైన ప్రేమ వికసిస్తుంది. ఆ శాపం ఇప్పుడు ఒక వరంగా మారింది. మరణ వేదన నుండి విముక్తి, దానితో పాటు ప్రతి తదుపరి జన్మ జ్ఞాపకాలను నిలుపుకునే ఒక వరం. అలా ఆత్మ యొక్క రహస్యమయ ప్రయాణం ప్రారంభమైంది. 1000 జన్మల పాటు సాగడానికి ఉద్దేశించిన ఒక యాత్ర అది. అతను మరణించాడు. మరుక్షణమే వింధ్యా పర్వతాల దట్టమైన అడవుల మధ్య ఒక కొండ చిలువగా పునర్జన్మించి కళ్ళు తెరిచాడు. అయినా అతనికి అన్నీ గుర్తున్నాయి: తన పూర్వజన్మ, తన గురువు మరియు శివుని శాపం. అతనికి ఏ బాధ కూడా కలగలేదు. కేవలం ఒకే ఒక్క చెక్కు చెదరని భక్తి, రామునిపై భక్తి. కాలచక్రం తిరుగుతూనే ఉంది. శతాబ్దాలు గడిచాయి. ఒక ఆత్మ ఒకదాని తర్వాత ఒకటిగా భౌతిక రూపాలను మార్చుకుంది. కొన్నిసార్లు పక్షిగా, కొన్నిసార్లు మృగంగా, మరికొన్నిసార్లు ఏదో ఒక జీవిగా. అతనికి జనన మరణాలు పాత బట్టలు విడిచి కొత్తవి ధరించినంత సులువుగా మారాయి. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా. ప్రతి జన్మతో అతని జ్ఞానం పెరుగుతూనే ఉంది. అయితే అతని అహం ఎప్పుడో వెనకబడిపోయింది. చివరకు 1000 జన్మల చక్రాన్ని పూర్తి చేసుకున్న ఆత్మ ఒక బ్రాహ్మణుని ఇంట్లో మానవ రూపంలో పునర్జన్మనిచ్చింది.
ఆ చివరి అవతారంలో తన బాల్యం తొలిదశ నుండే అతని మనసులో ఒకే ఒక్క నామం ప్రతిధ్వనించింది. అదే రామనామం. యుక్త వయస్సు వచ్చాక అతను తన ఇంటిని, లౌకిక బంధాలను త్యజించి నిజమైన జ్ఞానం కోసం అడవుల్లోకి సాహసయాత్రకు బయలుదేరాడు. తనకు కనిపించిన ప్రతి సాధువు, ఋషి, వారు చెప్పే శ్రీరాముని కథలను శ్రద్ధగా విన్నాడు. ఎంతో సంచారం చేసిన తర్వాత అతను చివరకు ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అది అపారమైన ఆధ్యాత్మిక శక్తికి, ప్రశాంతమైన నిశ్చలతకు నెలవు. అది పరమ ఋషి అయిన లోమాషా ఋషి యొక్క ఆశ్రమం. లోమాషా ఋషి పరమసత్యమైన బ్రహ్మమును సంపూర్ణంగా ఎరిగిన మహనీయుడు. ఆ అరణ్యమంతా ఆయన ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. ఆ యువ బ్రాహ్మణుడు లోమశా ఋషిని సమీపించి ఆయన పాదాలకు నమస్కరించి ఇలా వేడుకున్నాడు. ఓ మహర్షి, దయచేసి నాకు శ్రీరాముని సగుణ రూపానికి సంబంధించిన గాథలను వినిపించండి. నేను ఒక రాజుగా, దశరథుని కుమారుడిగా ఉన్న ఆ శ్రీరాముని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కమలాల వంటి నేత్రాలు కలిగిన రాముని గురించి. అయితే సరిగ్గా ఆ తరుణంలోనే విధి ఒక విచిత్రమైన మలుపును సిద్ధం చేసి ఉంచింది. లోమశా ఋషి నిరాకార బ్రహ్మ ఉపాసకుడు. రూపం కానీ ఆకారం కానీ లేని దైవాన్ని ఆయన విశ్వసించేవాడు. సగుణ రూపం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని ఆయన ఆ యువకుడికి వివరించడం ప్రారంభించాడు. దానికి బదులుగా ఆయన బోధిస్తూ నిరాకార బ్రహ్మంపై ధ్యానం చెయ్యి అని సూచించాడు. కానీ తన హృదయంలో శ్రీరాముణ్ణి అప్పుడే నిలుపుకున్న ఆ యువకుడు ఆ మహర్షితో పదే పదే వాదించడం మొదలుపెట్టాడు. నిరాకార బ్రహ్మ సిద్ధాంతాన్ని పదే పదే తిరస్కరిస్తూ కేవలం సగుణ అంటే రాముడి గురించే పట్టుపట్టాడు. అతను ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురువాదనలను వినిపిస్తూనే ఉన్నాడు. చివరకు అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నించిన లోమశా ఋషి అలసిపోయాడు. క్రమంగా ఆ మహర్షి మనస్సులోని ప్రశాంతత సన్నగిలడం మొదలయ్యింది. ఆయన అంతరంగంలో ఒక భయంకరమైన ఆగ్రహం పెల్లుబుకింది. ఆ ఆగ్రహం మరొకసారి ఆ జీవాత్మ యొక్క సమస్త అస్తిత్వాన్నే మార్చివేయడానికి సిద్ధమైంది. అది అతన్ని శాశ్వతంగా ఒక పక్షిగా మార్చివేసే ఒక శాపంగా పరిణమించింది. లోమశా ఋషి యొక్క ప్రశాంతమైన పవిత్రమైన ఆశ్రమం గాలి వీచినప్పుడు కూడా పవిత్ర మంత్రాలను గుసగుసలాడుతున్నట్లు అనిపించే ఆ ప్రదేశం అకస్మాత్తుగా ఒక తీవ్రమైన ఉద్రిక్తతో నిండిపోయింది. ఒకవైపు తన కఠోర తపస్సు ద్వారా నిరాకార బ్రహ్మను సాక్షాత్కరించుకున్న ఆ గొప్ప మహర్షి నిలబడి ఉండగా, మరొక వైపు తన కళ్ళల్లో శ్రీరాముని స్థిరమైన రూపం తప్ప మరేమీ కనిపించని ఆ యువ బ్రాహ్మణుడు నిలబడి ఉన్నాడు. ఈ రూపం, ఈ ఆకారం, ఈ అవతారం ఇదంతా కేవలం మాయ మాత్రమేనని లోమశా మహర్షి అతనికి పదే పదే నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు నిరాకారుడు అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. ఆయనను ధ్యానించు. అయినప్పటికీ శ్రీరాముని సగుణ స్వరూపం ఆ బ్రాహ్మణుని హృదయంలో ఎంత గాఢంగా నాటుకుపోయింది అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన మరే ఇతర రూపాన్ని కూడా అతను అంగీకరించలేకపోయాడు. ఆ మహర్షి చెప్పే వాదనలను ప్రతి సందర్భంలోనూ అతను ఖండిస్తూనే వచ్చాడు. దేవుడు జన్మించడని మహర్షి చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా ఎదురు ప్రశ్నించేవాడు. కానీ నా రాముడు కౌసల్యమాత ప్రాంగణంలో ఆడుకుంటాడే. క్రమంగా ఈ చర్చ కాస్త ఒక తీవ్రమైన వాగ్వాదంగా మారింది. తన సొంత రాగాన్ని విసుగు పుట్టించేలా నిరంతరం వల్లించే ఒక మొండి పక్షిలాగే ఆ బ్రాహ్మణుడు కూడా తన వాదనకే మొండిగా కట్టుబడి ఉన్నాడు. అకస్మాత్తుగా లోమశా మహర్షి సహనం నశించింది. వేల సంవత్సరాలుగా తన కోపాన్ని జయించిన ఆ మహర్షి మనసులో సరిగ్గా ఆ రోజే విధి ప్రేరణతో క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. ఆ మహర్షి పెదవులు వణికాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ బ్రాహ్మణి వైపు వేలు చూపిస్తూ కాలగతిని శాశ్వతంగా మార్చివేసే మాటలను ఆయన పలికారు. ఆగ్రహంతో గర్జిస్తూ ఆ మహర్షి ఇలా శపించారు. ఓ మూర్ఖుడా, నేను నీకు పరమజ్ఞానాన్ని బోధిస్తుంటే కూడా కాకిలా నిరంతరం అరుస్తూ నువ్వు నాతో వ్యర్థమైన వాదనలకు దిగుతున్నావు. ఇటువంటి జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యమో యోగ్యత నీకు ఏమాత్రమూ లేదు. నువ్వు ఒక నీచమైన వెలివేయబడిన పక్షిలా ప్రవర్తిస్తున్నావు. ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను నిన్ను శపిస్తున్నాను. ఈ క్షణమే నువ్వు ఒక కాకిగా మారిపో. ఆ శాపవాక్యాలు గాలిలో ప్రతిధ్వనించాయి. ఆశ్రమంలోని చెట్లు చేమలు వణికిపోయాయి. బ్రహ్మజ్ఞాని అంటే దైవ జ్ఞానాన్ని పొందిన మహనీయుడు. అటువంటి వ్యక్తి పెట్టిన శాపం ఎప్పటికీ వృధా పోదు కదా. కనురెప్పపాటలో ఆ అందమైన బ్రాహ్మణుని శరీరం కుచించుకుపోవడం మొదలైంది. అతని చేతులు రెక్కలుగా మారిపోయాయి. ముఖం ముక్కుగా రూపుదిద్దుకుంది.
శరీరం నిండా నల్లటి ఈకలు మొలిచాయి. అతను ఒక సాధారణమైన మామూలు కాకిగా మారిపోయాడు. కానీ అప్పుడు ఒక అద్భుతం జరిగింది. లోమశ మహర్షిని సైతం అంతరంగం వరకు కదిలించి వేసిన ఒక అద్భుతం అది. మహర్షి మొదట శాపం పలికినప్పుడు ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు. కానీ ఇప్పుడు ఒక కాకిగా మారిపోయినప్పటికీ ఆ పక్షి కళ్ళల్లో భయానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమాత్రం కనిపించలేదు. పశ్చాత్తాపం లేదు. దానికి బదులుగా ఆ కాకి ఆనందంగా తన రెక్కలను విదిలించి లోమశ ఋషి పాదాలకు నమస్కరించింది. దాని మనసులో ఒకే ఒక ఆలోచన మెదిలింది. ఈ శరీరం తీసివేయబడితే ఏమైంది? నేను ఒక అల్పమైన పక్షిగా మారితే ఏమైంది? ఎవరూ కూడా ఖచ్చితంగా నా ఈ నాలుక నుండి రామనామాన్ని లాక్కోలేరు. ఇప్పుడు నాకు రెక్కలున్నాయి. నేను ఇష్టమైన చోటికి ఎగరగలను మరియు చెట్ల కొమ్మలపై వాలి నా ప్రియమైన రాముణ్ణి కీర్తించగలను అని ఆ కాకి ఆనందంగా శాపాన్ని స్వీకరించి ఎగరడానికి తన రెక్కలను విప్పింది. సరిగ్గా ఆ సమయంలో ఒక దివ్యమైన నీలికాంతి ఆకాశమంతటిని ఆవరించింది. ఆశ్రమంలోని ప్రతి మూల ఒక దివ్యమైన సువాసనతో నిండిపోయింది. అకస్మాత్తుగా ఒక కల్లోలం చెలరేగింది. దేవతలు కూర్చున్న దివ్య రథాలు ఆకాశం నుండి దిగిరావడం ప్రారంభించాయి మరియు ఒక దివ్య వాణి మ్రోగింది. ఆ వాణి సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీరాముడిదే. ఆకాశం నుండి శ్రీరాముడు ఆ ఋషిని ఉద్దేశించి ఇలా పలికాడు: ఓ ఋషి, నా ఈ పరమభక్తుణ్ణి శపించడంలో మీరు సరిగ్గా ప్రవర్తించలేదు. అతను అజ్ఞాని కాదు. నాపై అతనికున్న ప్రేమ ఎంత గాఢమైనది అంటే పరమసత్యం యొక్క నిరాకార స్వరూపాన్ని అంగీకరించలేకపోయాడు. అతని ఈ చంచలమైన భక్తికి నేను ఎంతో పులకించిపోయాను. అటువంటి కరుణతో నిండిన శ్రీరాముడి వాణిని విని లోమశ ఋషి నిశ్చేష్టుడై నిలబడ్డాడు. అతని కోపమంతా ఒక్క క్షణంలో కన్నీటి వరదలా కరిగిపోయింది. తాను చేసిన పొరపాటును గ్రహించి అతను తీవ్రంగా కుంగిపోయాడు. సాక్షాత్తు భగవంతుడే ఎంతగానో మెచ్చే భక్తుడిని నేను క్రోధంతో కాకిగా మార్చాను. పశ్చాత్తాపంతో లోమశ మహర్షి వెంటనే ఆ కాకిని వెనక్కి పిలిచారు. ఆయన ఆ నల్లని పక్షిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని కౌగిలించుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా లోమశ మహర్షి తాను ఇంతకు ముందెన్నడూ ఎవరికీ బోధించని జ్ఞానాన్ని ఆ కాకికి ప్రసాదించారు. శివుడు మొట్టమొదట పార్వతీదేవికి చెప్పిన రామచరితమానస్ యొక్క గూఢమైన కథను ఆయన దానికి వివరించారు. శ్రీరాముని అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని దానికి ప్రసాదించారు. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీరాముడే ఆ కాకికి విశ్వంలోనే అత్యంత రహస్యమైన జీవిగా వరాలను ప్రసాదించారు. భగవంతుడు ఇలా ప్రకటించాడు: ఓ కాకభుషుండా, నేటి నుండి నీవు ఈ కాకి శరీరంలోనే నివసిస్తావు. అయితే ఈ శరీరం నీకు బలహీనత కాదు, పైగా ఇదే నీకు ఒక ప్రత్యేక గుర్తింపు అవుతుంది. నేను నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తున్నాను. నా మాయ, నేను సృష్టించిన ఈ విశ్వభ్రమ నీపై ఎప్పటికీ తన ప్రభావాన్ని చూపలేవు. కాలం సైతం నీ రెక్కల నీడలో స్తంభించిపోతుంది. ఈ సృష్టి అంతా లయమైపోయినప్పుడు మహాప్రళయం సంభవించి మిగిలినదంతా కనుమరుగైనప్పుడు కూడా నీవు నశించవు. నీకు ఇచ్ఛామరణం అనే వరం లభించింది. అంటే నీ మరణ సమయాన్ని నీవే స్వయంగా ఎంచుకునే శక్తి నీకు ఉంటుంది. కాలం మరియు ప్రళయం అనే రెండిటి ఆధిపత్యం నుండి నీవు విముక్తుడవై ఉంటావు. ఈ వరాలను పొందిన వెంటనే కాకభుషుండా నల్లని శరీరం నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడటం ప్రారంభమైంది. అతడు ఇకపై ఒక సాధారణ పక్షి కాదు. అతడు త్రికాలదర్శిగా కాలానికి సంబంధించిన మూడు పార్శ్వాలను అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు దర్శించగలిగేవాడిగా మారిపోయాడు. ఇప్పుడు అతడు గతం, భవిష్యత్తు మరియు వర్తమానం ఈ మూడింటిని ఒకేసారి దర్శించగలడు. ఆ దివ్య ఆజ్ఞను శిరసా వహించి అతడు నీలగిరి పర్వతాల్లోని ఆ రహస్య శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ కాలానికి సంబంధించిన హద్దులు కనుమరుగైపోతాయి. అక్కడ ఒక భారీ కల్పవృక్షం, కోరికలను తీర్చే దివ్య వృక్షం నీడలో అతడు తన ఆశ్రమాన్ని స్థాపించుకున్నాడు. ఈ విధంగా కాకభుషుండా యొక్క అమర ప్రస్థానం ప్రారంభమైంది. ఎన్నో కల్పాల పాటు సాగడానికి ఉద్దేశించిన ఒక అద్భుత ప్రయాణం అది. మన ఈ భూలోకం ఆవిర్భవించడాన్ని, ఆ తర్వాత విశ్వ ప్రళయాగ్నిలో కాలి బూడిదైపోవడాన్ని కాకభుషుండా ఒక్కసారి కాదు, ఏకంగా 11 సార్లు స్వయంగా చూశాడని తెలిస్తే మీరు నిశ్చయంగా ఆశ్చర్యపోతారు. తన గాథను గరుత్మంతునికి వివరిస్తూ కాకభుషుండా ఇలా అంటాడు: ఓ పక్షుల రాజా, ఎప్పుడైతే ఒక కొత్త కల్పం ఆరంభమై
కొత్త సృష్టి ఉనికిలోకి వస్తుందో అప్పుడు నా ప్రభువైన శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్యలో అవతరిస్తాడు. అలా ప్రతి ఒక్క కల్పంలో కూడా నేను ఇక్కడి నుండి ఈ నీలగిరి పర్వతాల నుండి అయోధ్యకి ఎగిరి వెళ్తాను. దశరథ మహారాజు అంతఃపురంలోని విశాలమైన ప్రాంగణంలో బాలరాముడు తన మోకాళ్లపై పాకుతూ ఆడుకుంటున్నా ఆయన పాదాలకు ఉన్న చిన్ని చిన్ని గజ్జలు మృదువైన లయబద్ధమైన సవ్వడితో మోగుతూ ఉండగా రాజప్రాసాదంపై వాలిన ఒక కాకి ఆయనను అత్యంత ఏకాగ్రతతో కిందికి చూస్తుంది. ఆ కాకి మరెవరో కాదు, సాక్షాత్తు కాకభుషుండియే. శ్రీరాముని దివ్య బాల రూపం పట్ల ఆయనకు ఎంత గాఢమైన అనురాగం ఉండేది అంటే ఆయన తరచుగా అయోధ్యలోనే ఏళ్ల తరబడి గడిపేవాడు. బాలరాముడి ప్రాంగణంలో భోజనం చేస్తున్నప్పుడు ఆయన పెదవుల నుండి ఏదైనా ఆహారపు ముద్ద క్రింద పడితే కాకభుషుండి వెంటనే క్రిందికి వాలి ఆ జూట అంటే ఎంగిలి ఆ పవిత్రమైన మిగిలిపోయిన ముద్దను స్వీకరించి తనను తాను నిజంగా ధన్యుడిగా భావించేవాడు. కానీ ఒకానొక కల్పంలో గతం, వర్తమానం మరియు భవిష్యత్తులను దర్శించగల ఆ దివ్య దృష్టి కలిగిన కాకి మనసులో గాఢమైన సందేహాలకు బీజాలు నాటిన ఒక సంఘటన జరిగింది. బాలరాముడి ప్రాంగణంలో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకు ఆకలి బాధ కలిగింది. సాధారణ బిడ్డలు ఎలాగైతే ఏడుస్తారో అలాగే ఆయన కూడా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. ఆయన ముఖం నిండా కన్నీరు దారలు కారుతుంది. ఇదంతా గమనిస్తున్న కాకభూషుండి మనసులోకి అకస్మాత్తుగా మాయ యొక్క సూక్ష్మమైన ప్రభావం ప్రవేశించింది. ఆయన అంతరాత్మలో ఒక ఆలోచన మెరుస్తుంది. ఈ ఏడుస్తున్న బిడ్డ, ఆకలి బాధతో విలపిస్తున్న ఈ పసికందు నిజంగా పరబ్రహ్మమేనా? ఈ సమస్త విశ్వాన్ని పోషించే ఆయనే ఇప్పుడు తన సొంత తల్లి కోసం ఏడుస్తున్నారా? నాకు అమరత్వ వరాన్ని ప్రసాదించిన ఆ దేవుడు నిజంగా ఈయనేనా? లేక ఈయన కేవలం ఒక సాధారణ రాజకుమారుడు మాత్రమేనా అని కాకభుషుండి మనసులో ఈ సందేహం కలిగిన మరుక్షణమే ప్రాంగణంలో ఏడుస్తున్న బాలరాముడు అకస్మాత్తుగా తన ఏడుపును ఆపివేశాడు. ఆయన కళ్ళల్లో ఒక దివ్య తేజస్సు, ఒక దివ్య కాంతి నిండిపోయింది. ఆయన ఆ కాకి వైపు ఒక చూపు చూశారు. తన పరమ భక్తుడు అహంకారపు వలలోనూ మాయ వలలోనూ చిక్కుకున్నాడని శ్రీరాముడు గ్రహించారు. ఆయన ఒక చిన్ని నిగూఢమైన చిరునవ్వు నవ్వి కాకభుషుండుని పట్టుకోవడానికి అన్నట్లుగా తన చిన్ని చేతిని ముందుకు చాచారు. ఆ బిడ్డ తనను పట్టుకోవడానికి చేయి చాస్తున్నాడని గ్రహించిన కాకభుషుండి వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయాడు. అయితే ఆయన వెనక్కి తిరిగి చూసిన మరుక్షణమే ఆయన పూర్తిగా నిర్ఘాంతపోయారు. బాలరాముని చిన్ని నీలి చేయి సరిగ్గా అతని వెనకే ఉంది. కాకభుషుండి తన వేగాన్ని పెంచి అయోధ్య మీదుగా ఆకాశంలోకి ఎగిసిపోయాడు. అతను క్రిందికి చూసినప్పుడు రాజభవనం చాలా చిన్నదిగా కనిపించింది. అయినా సరే ఆ చెయ్యి, అదే చెయ్యి కేవలం 2 వేళ్ల వెడల్పు దూరంలోనే అతని వెనుక ఉండిపోయింది. ఆ భయంతో వణికిపోతూ కాకభుషుండి తన సర్వశక్తులను ప్రయోగించాడు. అతను మేఘాలను చీల్చుకుంటూ భూవాతావరణాన్ని దాటి అంతరిక్ష శూన్యంలోకి దూసుకెళ్లాడు. నక్షత్రాలు, గ్రహాలు అతని పక్క నుంచి వేగంగా దూసుకు వెళ్లడం మొదలుపెట్టాయి. అయినా ఆ చిన్ని చెయ్యి మాత్రం కనికరం లేకుండా అతన్ని వెంబడిస్తూనే ఉంది. నిస్సహాయంగా కాకభూషుండి బ్రహ్మలోకానికి పారిపోయాడు. అతను శివలోకానికి పారిపోయాడు. అతను మొత్తం విశ్వంలోనే అత్యంత సుదూర ప్రాంతాలకు, సంపూర్ణ గాఢాంధకార లోకానికి చేరుకున్నాడు. అయినా అతను ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెనక్కి తిరిగి చూసినా బాలరాముని చిన్ని చేయి అతన్ని పట్టుకోవడానికి సిద్ధంగా సరిగ్గా అతని వెనకే ఉండేది. వారి మధ్య దూరం ఒక అంగుళం కూడా పెరగలేదు, అలాగని తగ్గనూ లేదు. విశ్వమంతటినీ చుట్టి వచ్చిన తర్వాత కాకభూషుండి పూర్తిగా అలసిపోయాడు. అతని రెక్కలు సహకరించలేదు. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అతనికి అనిపించింది. ఓటమిని అంగీకరిస్తూ అతని కళ్ళు మూసుకొని దొర్లుకుంటూ కిందికి పడిపోయాడు. మళ్ళీ అయోధ్యలోని అదే ప్రాంగణంలో దిగాడు. కళ్ళు ఇంకా మూసుకొనే అతను అక్కడ బరువైన ఆయాసంతో పడుకొని ఉన్నాడు. సరిగ్గా బాలరాముడు అప్పుడే తన నోరు తెరిచాడు. మరి ఏం జరిగిందో కాకభూషుండి గ్రహించే లోపలే అతను ఒక్క క్షణంలో బాలరాముని చిన్ని నోటిలోకి లాగబడ్డాడు. తన మరణం తప్పదు అని కాకభూషుండికి ఖచ్చితంగా అనిపించింది. అతను రాముడి గర్భంలో కళ్ళు తెరిచాడు. కానీ అక్కడ తన కళ్ళ ముందున్న దృశ్యాన్ని చూసినప్పుడు ఆ జ్ఞాని అయిన పక్షి మెదడులోని నరాలు పగిలిపోయాయేమో అన్నంతగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అది పసిపిల్లవాడి కడుపు కాదు. దానిలో ఏ విజ్ఞాన శాస్త్రము, ఏ దేవత కూడా ఎన్నడూ ఊహించలేనిది ఏదో ఉంది.
అక్కడ చిమ్మ చీకటి మాత్రమే ఉంటుందని, ఏ క్షణంలో అయినా మృత్యువు తనని కబళిస్తుందేమో అన్న భయంతో తన శ్వాస ఆగిపోతుంది అని ఊహించుకున్నాడు కాకభూషుండి. కానీ అతని దృష్టి స్పష్టమైనప్పుడు అతని పాదాల కింద నేల జారిపోతున్నట్లు అనిపించింది. అక్కడ చీకటి లేదు, దానికి అంతం లేదు. బాలుడైన రాముడు చిన్ని కడుపులో ఒక అనంతమైన విశ్వం అతని ముందు విస్తరించి ఉంది. కాకభూషుండి పూర్తిగా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ శూన్యంలో ఒకటి కాదు, లక్షలాది సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తున్నట్లు అతను చూశాడు. లక్షలాది చంద్రులు తమ వెండి కాంతిని వెదజల్లుతున్నాయి. లెక్కలేనన్ని గెలాక్సీలు, గ్రహాలు, నక్షత్ర రాశులు ఆ శూన్యంలో తేలియాడుతున్నాయి. అతను ఒక కాకి రూపంలో ఆ అనంతమైన విశాల ప్రదేశంలో ఎగరడం ప్రారంభించాడు. అతను మరింత లోతుకు వెళ్లే కొద్దీ అతని మనసు ఆశ్చర్యంతో మరింత మొద్దుబారింది. ఈ విశ్వంలో లక్షలాది భూములు ఉన్నాయని అతను గమనించాడు. ప్రతి భూమిపై ఒక ప్రత్యేకమైన అయోధ్య ఉంది. దాని గుండా ఒక ప్రత్యేకమైన సరయూ నది ప్రవహిస్తుంది. ప్రతి అయోధ్యలోని రాజభవనంలో ఒక విభిన్నమైన కౌసల్య నివసిస్తుంది. మరియు ప్రతి ప్రాంగణంలో ఒక విభిన్నమైన రాముడు ఆడుకుంటున్నాడు. ఈ విశ్వపు చిక్కుముడిలో ఆ వివేకవంతమైన పక్షి పూర్తిగా దారి తప్పిపోయింది. 100 సంవత్సరాలు గడిచాయి, తర్వాత 1000, తర్వాత 1,00,000 సంవత్సరాలు గడిచాయి. ఆ గర్భంలో కాకభూషుండి ఒక లోకం నుండి మరొక లోకానికి, ఒక భూమి నుండి మరొక భూమికి తేలుతూ ఎగురుతూనే ఉన్నాడు. అక్కడ అతను బ్రహ్మ, విష్ణు లక్షలాది ఆవిర్భావాలను చూశాడు. అయినప్పటికీ ప్రతి ఒక్క విశ్వంలోనూ, ప్రతి ఒక్క అయోధ్య ప్రాకారం పైన ఒక ప్రత్యేకమైన కాకభూషుండి కొలువై ఉండటాన్ని గ్రహించినప్పుడు అతనికి అన్నిటికంటే పెద్ద దిగ్భ్రాంతి కలిగింది. అతని మనసులో చెలరేగిన అహంకారపు తుఫాను ఇప్పుడు ఒక ప్రగాఢమైన భయంగా రూపాంతరం చెందింది. తనను తాను సర్వజ్ఞుడిగా భావించుకున్న, మాయాబంధాల నుండి విముక్తుడినని నమ్మిన ఆ పక్షి ఈనాడు తన నిజస్వరూపాన్ని కల్లారా చూసింది. భగవంతుని విశాల సృష్టి ముందు తన ఉనికి కనీసం ఒక ధూళికణం కంటే కూడా చిన్నది అని అది గ్రహించింది. కేవలం ఏడుస్తున్న ఒక సాధారణ బాలుడిగా తాను కొట్టిపారేసిన ఆ రాముడు నిజానికి కేవలం ఒక్క శ్వాసతో కోట్లాది విశ్వాలను సృష్టించి తిరిగి తనలో లీనం చేసుకోగల సర్వోన్నత శక్తి ఆయనే. ఆ విశ్వంలో కోట్లాది సంవత్సరాల పాటు సంచరించిన తర్వాత కాకభుషుండి రెక్కలు పూర్తిగా చితికిపోయాయి. అతని ధైర్యం సన్నగిల్లింది. ఈ చిక్కుముడుల వంటి సంక్లిష్టమైన విశ్వం నుండి తాను ఎప్పటికీ బయటపడలేనని అతనికి అనిపించింది. అతని జ్ఞానమంతా, అతని అహంకారమంతా కన్నీటి రూపంలో కరిగిపోసాగింది. గాలిలో వేగంగా కిందకు పడిపోతూ ఆ పక్షి కళ్ళు మూసుకొని తన హృదయాంతరాలం నుండి సంపూర్ణ శరణాగతితో ఇలా ఆర్తిగా మొరపెట్టుకుంది. ఓ రామా, ఓ విశ్వనాథ, నన్ను క్షమించు, నేను అజ్ఞానిని. నీ మాయా అనే ఈ వల నుండి నన్ను రక్షించు. ఆ సంపూర్ణ శరణాగతి నిండిన ఆర్తనాదం అతని అంతరంగం నుండి వెలువడిన మరుక్షణమే ఆ అనంత శూన్యంలో ఒక మృదువైన చిరునవ్వు ధ్వని ప్రతిధ్వనించింది. అసలు ఏం జరుగుతుందో కాకభుషుండి గ్రహించే లోపలే ఒక ప్రచండమైన గాలివాన విద్రుతంగా వీచింది. బాలరాముడు ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు. అంతే, క్షణమాత్రంలోనే కాకభుషుండి ఆయన నోటి నుండి బయటకు వెలువడ్డాడు. సరిగ్గా అయోధ్యలోని ఆ ప్రాంగణపు ధూళిలోకే అతను వచ్చిపడ్డాడు. అతని శ్వాస వేగంగా ఆయాసంతో సాగుతుంది. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవిగా విచ్చుకున్నాయి. అతను కంగారుగా చుట్టూ చూశాడు. ఆ రాజప్రసాదం యథాతథంగానే ఉంది. వీస్తున్న గాలి కూడా అచ్చం అలాగే అనిపించింది. తన కళ్ళ ముందే బాలరాముడు మోకాళ్లపై కూర్చొని ఇంతకు ముందులాగే చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. కాకభుషుండి మనసు గిర్రున తిరిగింది. ఆ విశ్వగర్భంలో అతను కోట్లాది సంవత్సరాలు గడిపాడు. కానీ బయటికి వచ్చాక చూస్తే బయటి ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవలేదని అతనికి తెలిసింది. కాలం పూర్తిగా స్తంభించిపోయింది. బాలరాముని ముఖంపై ఆనాటి ఆ మర్మగర్భమైన చిరునవ్వు అలాగే నిలిచి ఉంది. ఆ చిరునవ్వు ఇలా ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. నా మాయాశక్తిని నువ్వు కల్లారా చూడలేదా? కాకభుషుండి కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహించాయి. అతను వెంటనే క్రిందికి ఎగిరి వచ్చి బాలుడైన రాముని లేత పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను రాముని పాదధూళిని భక్తి శ్రద్ధలతో తన నుదుటికి రాసుకున్నాడు. ఆ రోజు నుండి ఆ అమరపక్షి మనసులో మరెన్నడూ ఏ సందేహం కాని, అహం యొక్క ఛాయలు కాని తలెత్తలేదు. నీలగిరి పర్వతాల యొక్క ఆ ప్రశాంతమైన శిఖరంపై కూర్చొని కాకభూషుండి ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. పక్షిరాజు అయిన గరుడదేవుని కళ్ళల్లో ఏమాత్రం సందేహం మిగలలేదు. గరుడదేవునికి ఒళ్ళు గగురు పొడిచింది.
అతని అస్తిత్వాన్ని కమ్మేసిన అంతర్గత అంధకారమంతా పూర్తిగా తొలగిపోయింది. గరుడునికి అప్పుడు అర్థమైంది, భగవంతుని మాయ కాకభూషుండి వంటి ఒక గొప్ప ఋషిని, అమరసిద్ధుడిని సైతం దిగ్భ్రాంతికి గురి చేయగలిగితే, కేవలం భగవంతుని దివ్య వాహనమైన తాను దాని ముందు నిలవలేనని, రాముని పట్ల అతడు పెంచుకున్న అనురాగం మరియు సందేహం నిజానికి సాక్షాత్తు భగవంతుడే ప్రదర్శించిన ఒక దివ్యలీల మాత్రమే. గరుడు ఈ నీలగిరి పర్వతాలకు ప్రయాణించి ఈ అద్భుతమైన పక్షి నుండి జ్ఞానాన్ని పొందడం కోసమే ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. గరుడ దేవుడు ప్రగాఢమైన భక్తితో చేతులు జోడించి ఆ కాకికి నమస్కరించి ఇలా అడిగాడు, ఓ గురుదేవా, మీరు లెక్కలేనన్ని జన్మలు గడిపి ఎన్నో శాపాలను సహించారు. అయినప్పటికీ ఆ శ్రీరాముడు మీకు ఒక వరాన్ని కూడా ప్రసాదించాడు. మీరు కోరుకుంటే ఈ కాకి శరీరాన్ని తిరిగి ఒక అందమైన మానవునిగానో లేదా ఒక దేవతగానో మార్చమని రాముణ్ణి అడగవచ్చు కదా. అలాంటప్పుడు తరచుగా హీనమైనదిగా భావించబడే ఈ కాకి శరీరంలోనే ఎందుకు ఉండడానికి ఎంచుకున్నారు అని గరుడు అడగగా, కాకభూషుడి ముఖంపై ప్రగాఢమైన ప్రశాంతత మరియు అలౌకిక ఆనందం వెల్లివిరిశాయి. అతని తేజోవంతమైన కళ్ళు కాలంలో వెనక్కి ప్రయాణించి త్రేతాయుగంలోని ప్రాచీన అయోధ్య నగరానికి మరోసారి వెళ్ళినట్లు అనిపించాయి. అప్పుడు కాకభూషుండి ఇలా బదులిచ్చాడు, ఓ పక్షుల రాజా, ఈ ప్రపంచానికి నా శరీరం కేవలం ఒక కాకి శరీరంగానే కనిపిస్తుంది. కానీ నా దృష్టిలో ఇది నా అత్యంత అమూల్యమైన నిధి. నేను మానవ రూపాన్ని కలిగి ఉన్నప్పుడే నాలో అహంకారం చిగురించి నా సొంత గురువునే అఘోరపరిచేలా నన్ను ప్రేరేపించింది. కానీ ఈ కాకి శరీరంలోనే నేను లోమశ మహర్షి నుండి దివ్య జ్ఞానాన్ని పొందాను. అంతేకాక ఈ శరీరంలోనే నా ప్రభువైన శ్రీరాముని పవిత్ర దర్శన భాగ్యాన్ని కూడా నేను పొందాను. ఈ శరీరంతోనే ఆయన చేతుల నుండి ప్రసాద శేషాలను స్వీకరించాను. ఈ శరీరంతోనే ఆయన అపారమైన మాయ వెనుక దాగి ఉన్న రహస్యాన్ని నేను అవగాహన చేసుకోగలిగాను. ఆకాశం వైపు చూస్తూ కాకభుషుండి ఇలా అన్నాడు, ఓ పక్షుల రాజా, ప్రజలు అమరత్వం యొక్క నిజమైన అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అమరత్వం అంటే కేవలం మరణం లేకపోవడం మాత్రమే కాదు. నిజానికి అమరత్వం అంటే అహంకారాన్ని జయించడం. నిన్ను దేవుడి నుండి దూరం చేసే ఆ నేను అనే భావనను నిర్మూలించు. నా రామునితో ఏకీభావం పొందే భాగ్యాన్ని ప్రసాదించిన ఈ శరీరానికంటే నాకు పవిత్రమైనది కానీ మహోన్నతమైనది కానీ ఇంకేముంటుంది. అందుకే నేను ఆ ప్రభువును కేవలం ఈ ఒక్క వరాన్ని మాత్రమే కోరాను. ఈ రూపంలోనే, ఈ భక్తిలోనే లీనమై నేను శాశ్వతంగా ఉండిపోయేలా ఆయన నాకు అనుగ్రహించాలని. గరుడదేవుని కళ్ళుల్లో నీరు నిండింది. అత్యంత భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి నమస్కరించి ఆయన తన దివ్యలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆ నీలగిరి పర్వత శిఖరం తన గర్భంలో ఆ పరమ రహస్యాన్ని నేటికీ దాచుకునే ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేడు అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ రహస్యాలనే సమాంతర విశ్వాలు, కాల ప్రయాణం, బహుళ విశ్వాలు వంటి సిద్ధాంతాలనే లక్షల సంవత్సరాల క్రితమే ఈ భారతగడ్డపై జన్మించిన ఒక సాధారణ పక్షి స్వయంగా అనుభవించింది అని చెప్తారు. కాలం అనేది ఒక సరళ రేఖ కాదు, అది ఒక చక్రం. ఆ కాలచక్రానికి వెలుపల నిలిచి ఉన్నదే ఆ నల్లని పక్షి. తన రెక్కల కదలికతోనే యుగాల మార్పును ఆహ్వానించే ఆ పక్షి నేటికి ఏదైనా ఇంటి కప్పుపై నుండి ఒక కాకి కూత వినిపిస్తే దాన్ని కేవలం ఒక సాధారణ పక్షిగా కొట్టిపారేసే పొరపాటు ఎప్పుడూ చేయకండి. ఎవరికి తెలుసు, బహుశా అది ఆ నీలగిరిల నుండి ఎగిరి వచ్చినదే కావచ్చు. ఆ 3 యుగాల సాక్షియే కావచ్చు. ఈ కలియుగం యొక్క ప్రళయాంతం కోసం అది ఎంతో ఓపికగా వేచి చూస్తూ ఉండవచ్చు. త్రేతాయుగం మళ్ళీ ఆవిర్భవించాలని, అయోధ్య నగరం తిరిగి వైభవంతో వెలిగిపోవాలని, మరియు తన ప్రియదేవుడైన రాముడు ఆడుకుంటూ ఉండగా ఆ దృశ్యాన్ని తాను మరోసారి కళ్ళారా వీక్షించాలని వేచి చూస్తూ ఉండవచ్చు.